సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. ఏంది ఏంటి చూపిస్తుంది, ఆమె ముఖం కనిపించలేదని అనుకుంటారా? సో ఇవాళ మా మమ్మీ అయితే మా కోసం ఎగ్ బిర్యానీ ఎత్తుంది, అందుకే ఇవన్నీ చూపిస్తున్నా మీకు. సో ఈరోజు ఎగ్ బిర్యానీ రెసిపీ ఎట్లా అవుతుంది ఏంది అని చెప్పేసి మా మమ్మీ చెప్తుంది. ఈ వీడియోలో మొత్తం మా మమ్మీ ఉంటుంది, ఎందుకంటే నేను లేచింది ఇప్పుడే కాబట్టి. ఇక నేను లేచి మళ్ళీ రెడీ చేసి స్నానం చేసి రెడీ అయ్యి వంట చేసేసరికి సాయంత్రం అవుతుంది, ఎందుకు మళ్ళీ ఆకలి అవుతుంది అని చెప్పేసి మా మమ్మీకి చెప్పిన ఈ వీడియో మా మమ్మీ ఎత్తుంది. సో ఫస్ట్ అయితే నేను ఛాయ్ తాగాలి, ఒక ఛాయ్ తర్వాత తిన్న తర్వాత ఏదన్నా. ఇదేంటిది? పుదీనా అయితే ఇట్లా నీళ్ళలో ఎందుకు నానబెట్టినా? నీళ్ళల్లో వేసిన మట్టి ఉంటుందని పుదీనా నీళ్ళల్లో వేసి నానబెట్టింది. ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంది. ఇవేంటి? బిర్యానీ మసాలా. ఇవన్నీ బిర్యానీ మసాలాలట. అవు పెరుగు ఇంకా మిరపకాయలు కలిపి పెట్టుకుంది. నెక్స్ట్ ఇదేంటిది? అల్లం పేస్ట్ చేసి పెట్టుకుంది. తర్వాత ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసినావా? ఎగ్స్ కూడా ఫ్రై చేసేసి ఇక్కడ పెట్టేసింది. సో ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఏం చేస్తుంది ఏంది అనేది. అలా పెరిగేళ్ళను ఎత్తుంది, పెరిగిళ్ళు వేసేసింది. ఏమెత్తున్నావు అలా? అవేంటి? వాటర్ పెట్టినా, ఇల్లు ఏమి ఎత్తున్నావు? ఇందులో ఉప్పు ఎత్తున్నా, సాల్ట్ ఎత్తున్నా, టెస్టింగ్ పౌడర్. ఏంటిది? టెస్టింగ్ పౌడర్, ఉప్పు, పెరుగు ఇల్లు వేసింది. అక్కడ వాటర్ని వేడేయడానికి పెట్టి అలా ఉప్పు వేసింది. గట్టిగా మాట్లాడు కొంచెం, ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఉండేది నువ్వే కాబట్టి నీ వాయిస్ వినిపించాలి. ధనియాల పొడి. అదే గదొకటి చెప్తారు చూడు, వైట్ రైస్, పప్పు గట్టి చెప్తాను. నెయ్యి ఎత్తుంది ఇప్పుడల్లా. అసలు ఇదేంటిది? ఇది దేనికి? బిర్యానీ మసాలా. మా మమ్మీ ఇప్పుడు బిర్యానీ మసాలా కలుపుతుంది. ఫస్ట్ బిర్యానీ మసాలా కలుపుకోవడానికి పెరుగు వేసుకోవాలి, అలా ఉప్పు వేసుకోవాలి, అలా టెస్టింగ్ పౌడర్ వేసుకోవాలి. అలా ఇదేంటిది? కర్రీది అంటున్నా, బ్రౌన్ కలర్ది ధనియాల పొడి వేయాలి. ఇది నెయ్యి వేసుకోవాలి. తర్వాత పసుపు వేయాలి. మేమైతే మా స్టైల్గా సింపుల్గా మేము ఎట్లా వేసుకుంటామనేది చెప్తే, ఎందుకంటే మా ఇంట్లో 2 షెఫ్లు ఉన్నారు, ఒకటి మా మమ్మీ, ఒకటి మా డాడీ. సో మేము ఎట్లా వేసుకుంటాం అనేది మీకు చూపించాలనుకుంటున్నాం. మీకు కూడా వేసుకోబుద్ది అయితే మా స్టైల్లో వేసుకొని ఎట్లున్నది అనేది కామెంట్ చేయండి. అల్లం పేస్ట్ చేసింది ఇలా. కారం పొడి అవి పేర్లు చెప్పద్దు. కారపొడి ఎత్తుని ఇప్పుడు మళ్ళీ కారపొడి. ఇక కొన్ని రోజులు ఈమెకు అలవాటు అయిపోయేదాకా అట్లనే ఉంటుంది గైస్. పచ్చిమిర్చి ఎత్తుందట, నా మాటలు కూడా వింటలేదు. ఓకే, ఇలా ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నావా? మరి ఇది చెప్పవా? బియ్యం అరగంట ముందు నానబెట్టాలి. బియ్యం అరగంట ముందే, బాస్మతి బియ్యం అరగంట ముందే నానబెట్టుకొని పక్కకు పెట్టాలట. ఇప్పుడు ఇలాకెళ్ళి కొత్తిమీర, పుదీనా, ఈ మసాలాలు యాడ్ చేస్తుంది. మనం ఫస్ట్ అయితే బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఏవైతే పక్కకు పెట్టుకున్నామో అవి ఇప్పుడు ఇలా వేసేస్తుంది అన్నట్టు. అన్నా కొన్ని మరి అన్నీ ఎందుకు తీసుకున్నావు? కొన్ని ఎసర్లు వేయాలి. ఓహో, అవి ఎసర్లు వేసి అల్లు ఎందుకు వేయాలి? ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఓకే, అల్లు వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుందట. ఇంకా గీడ కూడా ఏమో వేసింది. ఇవేంటి? మిల్ మేకర్. ఏం చేసినావు అది? వేడి నీళ్ళలో నానబెట్టిన. ఎందుకు? నానితే మంచిగా ఉంటాయి. మిల్ మేకర్ కూడా ఎత్తున్నావా ఎగ్ బిర్యానీలా? ఓకే, ఎగ్ బిర్యానీలా మా మమ్మీ మిల్ మేకర్ కూడా ఎత్తుంది అన్నట్టు. సో కలుపుతున్నా. మసాలా మొత్తం రెడీ అవుతుంది అన్నట్టు, మొత్తం కలిపి మ్యారినేట్ చేస్తుంది. మ్యారినేట్ చేసి పక్కకు పెడుతుంది.
ఫ్రైడ్ ఆనియన్స్. మసాలా మొత్తం ఇట్లా కలిపేసి పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు అవి కూడా అలానేనా? తీద్దాం, పక్కన పెడదాం మళ్ళీ ఇంకా కలిపి. ఓకే. ఎగ్స్ కూడా ఫ్రై చేసినాయి మొత్తం అలా మసాలాలో కలిపి పక్కన పెట్టుకున్నామని చెప్తుంది. గట్టిగా కలపకు మరి, తుక్కు తుక్కు అవుతుంది. మమ్మీ కామెంట్లు ఏం పెడుతుర్రు, నీకేం పని రాదా గిట్లయితే పెళ్ళైనాక కష్టం అంటారు. మా మమ్మీ ఏం పని చెప్పదు గాయస్ నాకు, అందుకే పని రాదు. పెళ్ళయ్యే వరకు నేర్చుకుంటుంది. పెళ్ళైనాక అదే వస్తుంది. మాకి ఏం బాధ లేదు గైస్. నువ్వు పెట్టు, మా మమ్మీ మా డాడీ ఇద్దరు. మా మమ్మీ షెఫే, మా డాడీ షెఫే. అసలు నేను లేసరికే కూర అన్నం అన్నీ అయిపోతాయి. నేను లేచి తినడు ఒక్కటే మిగులుతుంది. దాంట్లో మళ్ళీ నేను ఏం పని చేసుకోవాలి? ఇప్పుడు ఇది కలిపి పక్కన పెట్టినావా? పక్కన పెట్టినా, ఉప్పు ఇదేం పక్కన పెట్టినావు? ఈ మధ్యలో వేద్దాం ఎగ్గు. ఓకే, రైస్ మధ్యలో ఇది ఎగ్ కాబట్టి, ఇలా ఎగ్ ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టింది అన్నట్టు. సో అది బాగా కారం వేయకు, అసలే నేను కారం తినా కదా. రైస్కు తగ్గట్టు ఉండద్దా కారం? మరి నేను తినద్దా రైస్? అదే అంటారు, సప్ప సప్పగా ఉంటే మంచిగా ఉండదు కదా. మరి నేను ఎట్లా తినాలి? నువ్వేం తిన్నావు? కారం కారం తినాలి. అదితో అందే అది. ఇలా మళ్ళీ ఉప్పు కారం కొంచెం తక్కువైతే వేసేసింది. అవి ఇంకా అల్లనే ఇట్లా అవుతున్నాయి. ఈసారి రావాలి కదా, ఎసరు రావాలట. ఎసరు వచ్చేదాకా మీరు కూడా అట్లనే ఉంచుకోర్రి. ఈ ఆనియన్స్ ఇంకొన్ని వస్తే అయిపోవు, నువ్వు అసలు ఫ్రై అయితే అయిపోవు. సరిపోతే నాకు సరిపోవు. ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. అట్లా కలిపేట పక్కకు పెట్టుకోవాలట. కొంచెం గట్టిగా చెప్పు, నేను మళ్ళీ నీకు కూరస్ ఇచ్చే అవసరం ఉండదు. కొంచెం కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పిన కదా. నెక్స్ట్ చెప్పేటి గట్టిగా చెప్పు. మా మమ్మీ గట్టిగా చెప్పండి, అవి చెప్పింది మళ్ళీ గట్టిగా చెప్తుంది. సో ఈ బిర్యానీ ఏడులో అసలు మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నేను ఏమేమి వరుతున్నా. అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ పెట్టేస్తాను. నో ప్రాబ్లం, చేయడానికి మా మమ్మీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైస్ వేద్దాం. ఎసరు వచ్చింది, అగో ఎసరు వచ్చిందట అంటే పొంగుడా అట్లా అట్లా మసలంగా అలా మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం అలా వేసేసుకోవాలి అన్నట్టు. సరిపోతుందా మరి అది అంత బియ్యంకి ఆ గంజు? మళ్ళీ ఓకే, రెండిట్లో వేస్తారా? కొంచెం ఉడికినాక వేయాలి. హాఫ్ బాయిల్ అయినాక అలాగెళ్ళి తీసి ఇల్లు వేసుకోవాలి. ఇల్లు వేసి దాని మధ్యలో ఇది వేసేయాలి అన్నట్టు. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోతుంది, ఇంకేం లేదు. అంతేనా? అంతే, ఈజీ, సో సింపుల్. నేను కూడా వేసేది రేపు. బొగ్గే. సో మొత్తం ఇప్పటిదాకా నానబెట్టుకున్న రైస్ మొత్తం అందులో వేసేసింది. అయితే ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేస్తుంది. జాలీలో ఎందుకు పెట్టింది అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కింద ఇట్లా పడిపోవాలని చెప్పేసి. సో ఇక్కడ బోటి ఫ్రై కూడా అయిపోతుంది అన్నట్టు గ్యాప్లా. అంటే హాఫ్ రైస్ వేసిన తర్వాత అలా తర్వాత మనకు మనం ఇప్పుడు ఎగ్ బిర్యానీ వేసుకుంటున్నాం కాబట్టి మధ్యలో ఎగ్స్ వేయాలన్నట్టు. తర్వాత దాని నుంచి వెళ్ళి మళ్ళీ మిగతా రైస్ మొత్తం కవర్ చేసేయాలి. మిల్ మేకర్ ఎగ్ మొత్తం ఆల్రెడీ కలిపి పెట్టేసింది పక్కన. అండర్ గ్రౌండ్లు ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి, మళ్ళీ పైన వస్తాయి. అదేంటిది కలరా? కలర్ కూడా యాడ్ చేస్తుంది మా మమ్మీ అందులో. కలర్ ఎందుకు యాడ్ చేస్తున్నావు? కలర్ ఎందుకు యాడ్ చేస్తున్నావు? ఓకే, మంచిగా కనబడుతుంది అట. అంటే తినడానికి కోసం కాదు, మంచిగా కనిపించడానికి కోసం కలర్ ఎత్తున్నావా? మంచిగా ఎందుకు కనిపించాలి?
మంచిగా కనబడుతుంది. చూడడానికి మంచిగా కనిపించాలి కాబట్టి మా మమ్మీ కలర్ వేసిందట. సో కలర్ వేసి పైన మిగిలిన ఏమంటారు ఆనియన్స్ వేసిన, ఆనియన్స్, ఇంకా అది పుదీనా, పుదీనా అండ్ కరివేపాకు అది వెళ్తాంది. అందుకే నేను ఇట్లయితే పెట్టేసింది. అదేం చేసినా చెప్పు. దమ్ము పెట్టిన, బిర్యానీ దమ్ము పెట్టిన. బిర్యానీ దమ్ పెట్టడానికి అయితే కింద ఒక ప్యాన్ పెట్టేసి పైన బరువు ఉండడానికి అదైతే పెట్టేసింది అన్నట్టు. సో నెక్స్ట్ ఒకసారి తీసి పెడతావా? మా బిర్యానీ అయితే ఇట్లా అయింది. సో నెక్స్ట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. చేసినాక తినేయడమే. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా కూడా వేసుకోమను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఇప్పుడు తీసేయి మరి. చెప్పు. మీరు కూడా మీరు కూడా ఇట్లా వేసుకొని తిని ఎట్లుందో కామెంట్ చేయండి. అంతే. మీరు కూడా అన్నట్టు వేసుకోండి, చేసుకొని ఎట్లుందో అట్లనే వేయరు. మా మమ్మీ ఎట్లా చెప్పిందో అట్లనే వేసి కామెంట్ చేయండి. సో దించేసింది. ఓ ఆగు. ఆగుతావు కొంచెం. చెప్పు. వీళ్ళకి షిఫ్ట్ చేయాలి. వీళ్ళకి ఇప్పుడు షిఫ్ట్ చేసేస్తుంది. అదేంటిది? అది వన్ను. ఎందుకు? లియోకు. మా లియో బాబు ఏడి? ఇంకో మా లియో బాబు కోసం సపరేట్ అన్నం అన్నట్టు వేసేయి. వేడి వేడి పోగలు వస్తున్నాయి గైస్. వేడి వేడి బిర్యానీ రెడీ. సో మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా మీరు కూడా బిర్యానీ వేసుకోవాలనుకుంటే మా రెసిపీ చూసి చేసుకొని కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఇదైతే మా ఫైనల్ బిర్యానీ. బాగుంది కదా చూడడానికి? చాలా బాగుంది. తింటే కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అంతే గైస్. బాయ్ బాయ్. బాయ్ పిల్లకు. బాయ్ బాయ్. మీరు కూడా వేసుకొని తినండి. వేసుకొని తినండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఓకే బాయ్. లియో బాయ్. మంచిగా ఓకే మంచిగా ఉందట. ఎట్లా మా మమ్మీ వేసింది కాబట్టి మంచిగానే ఉంటుంది. ఓకే గైస్ బాయ్ బాయ్.